జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగము 37వ శ్లోకము. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, సాత్వికమైనటువంటి సుఖం ఎట్లా ఉంటుందో చెబుతూ ఉన్నాను విను. మొదట్లోనేమో దుఃఖకరంగా ఉంటుంది. ఇక కష్టాలను కనుక ఓర్చుకుంటే అది చివరకు అమృతము లాంటి సుఖాన్ని ఇస్తుంది. అట్లాంటి సుఖాన్ని సాత్విక సుఖం అంటాం. అది ఎక్కడి నుంచి వస్తుందంటే నిర్మలమైనటువంటి బుద్ధి వలన వస్తుంది ఆ సాత్విక సుఖం అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మసాక్షాత్కారము కోసము ప్రయత్నించేటటువంటి వారికి ప్రారంభములో చాలా ప్రయాస కలుగుతుంది. కానీ ఆ కష్టాన్ని, ఆ ప్రయాసను కనుక ఓర్చుకుంటే ఇక చివరకు అది అమృతములాగా ఆనందప్రదంగా ఉంటుందని, అప్పుడు ఆత్మ కంటే వేరే ఏమీ చూడనటువంటి స్థితి ఏర్పడుతుందని, అది నిర్మలమైనటువంటి బుద్ధి వలన ఏర్పడుతుందని, అట్లా ఏర్పడినటువంటి ఆనంద స్థితి సుఖం సాత్విక సుఖం అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మసాక్షాత్కారముతో కూడి ఉన్నటువంటి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందే ప్రయత్నాన్ని సాగిస్తూ, ఆ ప్రయత్నములో ఎదురయ్యేటటువంటి కష్టాలన్నింటినీ ఓర్చుకుంటూ చివరకు మనకు తరగని ఆనందప్రదమైనటువంటి పరమాత్మ ధామము లభిస్తుంది అనేటటువంటి అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను,
మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్ మహారాజా, సౌందర్యవతి అయినటువంటి ఆ స్త్రీని చూసి పరమశివుడు తనని తాను మరచిపోయి పూర్తిగా వివేకహీనుడైపోయి తన ప్రక్కన ఉన్నటువంటి తన భార్య ఉమాదేవి చూస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా మరచిపోయి, తన చుట్టూ ఉండేటటువంటి ప్రమథగణాలు చూస్తున్నారు అన్న విషయాన్ని కూడా మరచిపోయి ఆ భవాని చూస్తూ ఉండగానే పరమశివుడు పరుగు తీసి ఆ సౌందర్యవతి యొక్క జడలు పట్టుకొని కేశబంధ ఉపానీయ బాహుభ్యాం పరిషస్వజే, ఒక్కసారి వెంట్రుకలను పట్టుకొని తన చెంతకు లాగుకొని ఆమె ఇష్టపడకపోతూ ఉన్నా సరే పరమశివుడు తన బాహువులతో ఆ సౌందర్యవతిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ సుందరి ఒక్కసారిగా ఇక పాములాగా తనను తాను వంకరలు తిప్పుకుంటూ ఆ పరమశివుడి యొక్క
ఆలింగనము నుండి ఏదో ఒక రకంగా ఆ బంధనాన్ని తెంచుకొని తప్పించుకొని పరుగు తీయటం మొదలుపెట్టింది. తస్యాసౌ పదవీం రుద్రో విష్ణోః అద్భుతకర్మణః. ఆ రకంగా అద్భుతమైనటువంటి చేష్టితములను చేసేటటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు ఆ మోహిని రూపములో పరమశివుడిని ఒక్కసారిగా కామము చేత పీడించి వేశాడు. ఆ రకమైనటువంటి కామము చేత పీడింపబడుతూ పరమశివుడు ఆ మోహిని స్వరూపములో ఉన్నటువంటి పరమాత్మను వెంటాడుతూనే ఉన్నాడు, వెంబడిస్తూనే ఉన్నాడు. అట్లా కొంత దూరము వెంబడిస్తూ ఉండగా తస్య అనుధావతః రేతః చ స్కంద అమోఘరేతసః. ఎవరి రేతస్సు ఏనాడు వృధా కాదో అట్లాంటి పరమశివుడికి ఆ సుందరి వెంట నడుస్తూ ఉండగా, ఆ సుందరిని అనుసరిస్తూ ఉండగా వీర్యస్ఖలనమయ్యింది. అయితే ఎక్కడెక్కడ నిర్మల అమోఘరేతంబు నేల మీద పడిన చోటెల్ల వెండియు పసిడియు అయ్యే ధరణి వీర్యంబువడ తన్ను తానెరింగి దేవమాయా జడత్వంబు తెలిసే హరుడు. అయితే ఆ మహాత్ముడైనటువంటి పరమశివుడి యొక్క వీర్యము భూమి మీద ఎక్కడెక్కడ పడిందో ఆయా ప్రదేశములలో వెండి బంగారు క్షేత్రాలు ఏర్పడ్డాయి. మోహినిని అనుసరిస్తూ ఉన్నటువంటి పరమశివుడు నదీ తీరాలలో, సరోవర తటములలో, పర్వతములలో, అరణ్యములలో, ఉద్యానవనములలో, ఋషివాసములలో అంతటా తిరిగాడు పరమశివుడు. అయితే ఓ పరీక్షిన్ మహారాజా, వీర్యము పూర్తిగా స్ఖలనమైన తర్వాత అప్పుడు పరమశివుడు తను భగవానుడి యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క మాయ చేత ఏ రకముగా మోహితుడు అయ్యాడో అప్పుడు తెలుసుకున్నాడు. ఆ రకంగా ఇక మరింత మాయకు లోను కాకుండా తనని తాను సన్యవర్తత కస్మలాత్. పరమశివుడు తనని తాను ఒక్కసారిగా నిరోధించుకున్నాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము 37వ శ్లోకము. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం. తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధిప్రసాదజం. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం. తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధిప్రసాదజం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.